సింగపూర్ ప్రశాంత్ రాజు ఉంటాను. పేపర్ మిల్లో కమర్షియల్ మేనేజర్ కింద వర్క్ చేస్తున్నాను. ఆయన మా ఇంటి పక్కన ఉంటారు. 15 రోజుల నుంచి వద్దాము, అసలు ఏంటి మెడిటేషన్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది. మేము చదువుకున్నామంటే మెడిటేషన్ అంటే ఒక ప్రశాంతత కోసం చేస్తారు, వర్క్ మీద ఫోకస్ చేయడానికి. అయితే మాకు ఎంతోమంది ఐడియా ఉంది, మరి ఎలా చేయాలని తెలియదు. బట్ వచ్చాము, మొత్తానికి ఎలా ఇక్కడ దాకా రాగలిగాము. ఇక్కడికి వచ్చిన తర్వాత గురుగారు చెప్పారు, ధ్యానం అంటే ఊపిరి మీద, శ్వాస మీద నియంత్రణ ఉండాలి. అంతే ఏమో అనుకున్నామంటే ఈ వారం రోజుల్లో మేము చేసిన దాంట్లో నాకు అనుభవం ఏంటంటే, ధ్యానం చేసి 10 నిమిషాల్లో ఏవో ఆలోచనలు వచ్చేస్తున్నాయి మా ఊళ్ళోకి. సో ఈ వారం రోజుల్లో మాకు వచ్చిన అనుభవం ఏంటంటే, మనతో మనం ఉండడం అంత కష్టమా అన్న ఒక ఆలోచన వచ్చింది. బయట మనం ఎంతమందితో మాట్లాడతాం, నిజంగా మనతో మనం ఒక 40 నిమిషాలు ఉండడం నిజంగా ఇంత కష్టమైన పైన అన్న ఆలోచన వచ్చింది. ఎందుకంటే ఏవో మనుషులు అలా గుర్తొస్తున్నారు ఆ ధ్యానంలో కూర్చుంటే. సో ఇది చాలా కష్టమైన పని ఏమో. నిజంగా ఆ స్థితిలో ధ్యానం మనం 40 నిమిషాలు ఉండగలిగితే ఆ అనుభవం ఎలా ఉంటుందో, అంత అనుభూతిని మనం అనుభవించాలంటే ఎంత క్రమశిక్షణ ఉండాలో అన్న ఒక అనుమానం నాకు ఉందండి. నిన్న గురువు గారు చెప్పినట్టు మనల్ని మనం ప్రేమించుకుంటే తర్వాత ప్రపంచాన్ని మనం ప్రేమించగలం అన్న మాట ఎంతో కొంత నాకు సమాధానం అనిపించింది. నిజంగా మనల్ని మనం ప్రేమించుకోలేకపోతున్నామేమో, అందుకే ఏకాగ్రత చూపించుకోలేకపోతున్నామేమో అన్న ప్రశ్నకి ఎంతో కొంత సమాధానం అనిపించింది. అది నా ఈ వారంలో అనుభవం. ఒక స్టోరీ, 2 లైన్ స్టోరీ అనుకోండి. ఒక హాస్పిటల్ ఉందండి, క్యాన్సర్ హాస్పిటల్ ఉంటారు. అది ఒక పుస్తకంలో నేను చూశానండి. ఆ పుస్తకం నేను ఇవ్వడం జరిగింది. ఆ క్యాన్సర్ హాస్పిటల్లో 4th స్టేజ్లో ఉండే ఒక పేషెంట్ ఒక కిటికీ పక్కన కూర్చోబెట్టి పడుకోబెట్టారు. అయితే అదే హాస్పిటల్లో ఇంకొక పేషెంట్ వచ్చాడు. ఆ పేషెంట్ వచ్చి ఏదైతే ఈ రూమ్లో కిటికీ పక్కన ఉన్నాడో వాడికి ఆపోజిట్గా వాడికి ఒక మంచం వేసి వాడిని పడుకోబెట్టారు. ఇలా కాలం గడుస్తున్న కొద్దీ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, ఒకరితో ఒకరు పరిచయం పెంచుకోవడం, రాను రాను వాళ్ళిద్దరు మంచిగా మాట్లాడుకుంటే అలా రోజులు జీవనం నడుస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే, ఈ కిటికీ పక్కన ఎవరైతే ఉన్నాడో వాడు బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో అది వీడికి ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టాడు. బయట ఈరోజు వర్షం పడుతుందయ్యా, చక్కగా నెమలి పురుగు యాక్షన్ చేస్తుంది ఆయన అవతల కిటికీ వ్యక్తి ఇతనికి చెప్పడం, ఇతను దాన్ని వినడం, ఇద్దరు కలిసి ఆనందిస్తూ రోజు అలా గడపడం మొదలుపెట్టారు. ప్రతిరోజు ఆయన బయట ప్రపంచం చూసి ఇంకేదో వర్ణించడం, ఇద్దరు ఆనందంగా ప్రశాంతంగా పడుకోవడం అలా జరిగింది. ఇద్దరు పేషెంట్ సీరియస్ అవ్వడం వల్ల ఇద్దరికి కాలికలు పెట్టారండి డాక్టర్. ఏదైనా అవసరం అయితే అది నొక్కండి, ఎమర్జెన్సీ అయితే వస్తాం. కొన్ని రోజులు గడుస్తున్న కొద్దీ ఈ యువతల మనిషి ఎవరైతే ఉన్నాడో వాడు అనుకుంటున్నాడు, కిటికీలోంచి చూసి ప్రత్యక్షంగా అంత ఆనందపడుతున్నాడు, నేను కిటికీ దగ్గర ఉండుంటే ఇంకా ఆనందపడి ఉండేవాడిని, ఈ ఆనందం నేను మిస్ అవుతున్నాను అని మెల్లిగా అతనిలో ఒక చిన్న ఈర్ష్య మొదలైంది. ఆ ఈర్ష్య కాలం గడుస్తున్న కొద్దీ పెరిగి పెరిగి ఒకరోజు ఏమైందంటే, కిటికీ పక్కన ఏదైతే వ్యక్తి ఉన్నాడో అతను స్పృహ తగ్గిపోయాడు. వెంటనే ఇవతల వ్యక్తికి తెలిసినా కూడా కాలింగ్ ప్రెస్ చేయలేదు. వెయిట్ చేస్తూ ఆ రాత్రి అంతా అలాగే పడుకుని పోయాడు. మరుసటి రోజు ఉదయం ఆ కిటికీ దగ్గర ఉన్న వ్యక్తి చనిపోయాడు. వెంటనే డాక్టర్లు వచ్చి ఆ పేషెంట్ని ఆ బెడ్తో పాటు బయటకు పట్టుకెళ్ళిపోతుంటే ఆ డాక్టర్ని ఆపేట ఆపి ఏమడుగుతాడండి, అతను తీసుకెళ్ళిపోయారు, ఆ కిటికీ పక్కన నా మంచం వేసేయండి అన్నారు. సో కిటికీ పక్కకి వెళ్ళి కూర్చున్నాడు. వెంటనే ఆ కిటికీ నుంచి చూడగానే ఒక ఆశ్చర్యానికి గురయ్యాడు. వెంటనే బెల్ల కొట్టి హాస్పిటల్లో నర్సుని పిలిచాడు. ఏంటి కిటికీలో చూస్తే నాకు ఏం కనబడట్లేదు, అక్కడ ఎప్పుడో గోడ ఉందండి, ఆ గోడ కట్టేసిన తర్వాత మన హాస్పిటల్ కట్టాము, అందులో చూస్తే మీకు ఏమి కనబడదు అని చెప్పాడు. వెంటనే భగవంతుడా బయట ప్రపంచంలో ఏమీ లేని చూపించి నన్ను ఎన్నాళ్ళు ఆనందపరిచి ప్రశాంతంగా చక్కగా చనిపోయాడు, బతికుండి కోరుకున్న అతను నేను చంపుకున్నాను, నిజంగా చచ్చి అతను బతికాడు, బతికి నేను చచ్చాను కదా అని అనుకున్నాడు.